మనం ప్రభు బళ్ళు సమీపమునుపు వాక్యపు వెలుగులో మనల్ని పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. అందరూ కూడా కలిసి గట్టిగా బిగ్గరగా మన భాగాల్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. 19 చదువుదామండి. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సహాయం కొరికే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నీ దాసుని ఏర్పాటు చేసుకొని ఆరాధన వర్తమానంలో నాతో మాట్లాడినందుకే వందనములు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. 35:9 కీర్తన ద్వారా యెహోవాయందు హర్షించడానికి, రక్షణను బట్టి దేవా సంతోషించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, నీ రక్షణ కార్యములో ప్రేమ ఉంది, త్యాగం ఉంది, క్షమాపణ ఉంది. అంతేకాదు తండ్రి, పాపములో ఉన్న నన్ను, చీకటిలో ఉన్న నన్ను, మరణంలో ఉన్న నన్ను విడుదల చేస్తూ వచ్చింది. అంతేకాదు తండ్రి, విమోచన ఇస్తూ వచ్చింది. అంతే తండ్రి, నీ రక్షణ కార్యములో నిరీక్షణ ఉందండి. నీ యొక్క రక్షణ కారణం బట్టి సంతోషించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. 1 పేతురు 1:9 ప్రకారం విశ్వాసమును ఫలం, ఆత్మకు దేవ రక్షణ అనుగ్రహిస్తూ వచ్చారు నా జీవితంలో. అంతేకాదు తండ్రి, చెప్పన సఖ్యము, మహిమయుక్తమైన ఆనందం, దేవ సంతోషం నాకు అనుగ్రహించినందుకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. దేవ బలను ఆశ్రయిస్తున్నగా యోగ్యమైన రీతిలో మేము ఆశ్రయించే కృప దయచేయండి. ఈ కొద్దిపాటి సమయాన్ని మీరే తండ్రి ఉపయోగకరంగా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం. నిలబడుతున్న దుమ్ము ధూళిని ఒప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితుడా, ఇక్కడ మనం చదివిన అంశంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పేరు పేతురు. పేతురు క్రైస్తవ జీవితంలో, బైబిల్లో చాలా ఆదరణ కలిగిన వ్యక్తి. అంటే ఎక్కువ పేతురు అనే పదాన్ని ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవులు అనేక చోట్ల, అనేక డినామినేషన్స్కి, లేకపోతే అనేకమైన క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్కి ఈ పేరు కలిగినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచాడు దేవుడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు కూడా పని చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు వల వేయుట యేసుక్రీస్తు ప్రభువు చూచి ఏమన్నారంటే, వారు యాక్చువల్గా జాలరులు. ప్రభువారు అన్నారు, ఆయన నా వెంబడి రండి అన్నాడు. అంతే, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తా అన్నాడు దేవుడు. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి పేతురు జీవితంలో మనం గమనించినట్లయితే కొన్ని లక్షణాలు, పేతురు స్వార్థం లేనివాడు. ఎంత మంచి మాట రాబడిందండి. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. తనకున్న పనిని, తన వర్క్ను, తన జాబ్ని వదిలిపెట్టి వెంబడించుటంటే సామాన్యమైన విషయం కాదు. మనం చదివినట్టు కాదు. ఇందాక అన్న మన మాటలతో కాదు, రక్షణ మాటలతో రాలేదు. ప్రేమ శరీరం దాల్చింది, మానవుల పాపములన్నింటినీ మోసుకెళ్ళింది ప్రేమ, నడుచుకుంటూ వెళ్ళింది, సిలువను ఎక్కింది. ఆ ప్రేమ సిలువలో కార్యం చేయవలసి వచ్చింది. అంత ఈజీ కాదు, మాటలతో చేయలేదు దేవుడు. అలాగే ఇక్కడ కూడా వారు వెంటనే వలలు విడిచిపెట్టి ఆయనను
వెంబడించారని రాయబడింది. ఎంత ఆశ్చర్యకరమైన మాట అది. సో ఇంగ్లీష్లో ఒక మంచి మాట రాయమంటారు చూడండి. అండ్ హీ సేడ్ అంటు దెమ్, ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యువర్ ఫిషర్స్ ఆఫ్ మెన్. అండ్ దే స్ట్రైట్ అవే లెఫ్ట్ దేర్ నెట్స్. చూశారండి, స్ట్రైట్ అవే లెఫ్ట్ దేర్ నెట్స్. వారు వలలు విడిచిపెట్టేశారు. అందుకే సేవ అంటే విడిచిపెట్టి రావడం. సేవ అంటే ఉన్నదని రావడం కాదు. ప్రభువారు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఏం నేర్పించాడంటే, సేవ అంటే విడిచిపెట్టి రావాలి. మనకు కలిగినవన్నీ విడిచిపెట్టాలి. అందుకే పౌలు అంటాడు, నేను సమస్తమును దేనితో ఎంచుకుంటున్నానండి? పెంటతో ఎంచుకుంటున్నాం. పెంటను మనం ముట్టలేం, అసహించుకుంటాం పెంటను చూసి. దాంతో ఎంచుకున్నాడు పౌలు గారు దాన్ని. ఈ లోకంలో కలిగినవన్నీ కూడా పెంటతో మరి పౌలు గారు ఎంచుకుంటే, సీమోను గారు, పేతురు గారు విడిచిపెట్టారు. ఒక మాట అంటాడు, అందుకే ఒక మాట లూకా సువార్త 18:28 చూడండి. అందుకే ఆయన అన్ని విడిచిపెట్టాడు కూడా ఒక మాట అడుగుతాడు కూడా ప్రభువారిని. చూడండి 18:28 అనుకుంటాను, చూడండి. తీసిన వారు కొద్దిగా తొందరగా అందించండి. పేతురు ఏమన్నాడండి? అయ్యా, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టాం, మాకు కలిగినవన్నీ విడిచిపెట్టాం, నిన్ను వెంబడించాం, దాని ప్రతిఫలం ఏంటి? ప్రభువారు చెప్పారు, చదవండి సార్. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోడని నేను నిశ్చయంగా చెప్తున్నా. ఇహమందు చాలా రెట్లు. నేను మిమ్మల్ని బిచ్చలగిత్తలుగా చేయను. మీరు నా కోసం అన్నీ విడిచిపెట్టారు కదా మిస్టర్ పీటర్, నేను ఇహమందు నీకు చాలా రెట్లు ఇస్తాను. అంతేకాదు పరమందు నిత్య జీవం ఉంది నీ కోసం దాక్కుని. కాబట్టి గ్రహించవలసిన ఏంటంటే, ఈనాడు లోకములో ఉన్న క్రైస్తవులు గ్రహించాల్సిందంటే, సేవ అంటే విడిచిపెట్టి రావటమే. అనేకసార్లు మనం పొరబడుతున్నాం. సేవ అంటే ఏదో కలిగి ఉన్న దానికోసం వచ్చేవారు ఉన్నారు, భ్రమపడుతున్నారు. కాబట్టి ఆయనలో ఏమాత్రం కూడా మంచి లక్షణం ఏంటంటే, ఏమాత్రం స్వార్థం లేనివాడు పేతురు. అంతేకాదండి, చాలా సహజంగా చాలా ధైర్యశీలి కూడా ఆయన. మత్తయి సువార్త చూడండి, చాలా ధైర్యం. కొన్ని లక్షణాలు చూద్దాం ఆయనలో. రండి, మత్తయి సువార్త 14:28 చదవండి స్పీడ్గా. 14:28. ప్రభువా, పేతురు కూడా మరో లక్షణం ఏంటంటే చాలా ధైర్యశీలైన. ఆల్రెడీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం మీద కనబడినప్పుడు వాళ్ళు తొందరపడి భూతమని ఆ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. దేవుడేమో భయపడద్దు అన్నాడు. వెంటనే నేను కూడా నీతో పాటు ఏమంటాడు పేతురు? అక్కడున్న శిష్యులు ఎవరు అనలేదు. చూడండి, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవేమో. సహజంగా చాలా ధైర్యశీలైన. అంతేకాదు ఇంకొక అనుభవం ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 17:4. మత్తయి సువార్త సహజంగా చాలా ధైర్యవంతుడు. 17:4. ప్రభువా నీకు ఇష్టమైతే అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఎవరెవరు భూలోకంలో ఉన్న ఒక నలుగురికి యేసుక్రీస్తు ప్రభువారు, యోహాను, ఇంకెవరున్నారండి? యాకోబు, పేతురు, యాకోబు, యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. తర్వాత పరలోకం నుండి ఒక టీం వచ్చింది. ఏ టీం? ఎవరున్నారు అక్కడ పరలోకంలో? ఏలియా, ఎవరండి? మోషే, ఏలియా ఉన్నారు. అక్కడ ఏదో జరుగుతుంది. ఈయన మౌనంగా అలా నోరెళ్ళు పెట్టుకొని చూడాలి కదా. ఎందుకంటే ఇది రూపాంతరం కొండ. అప్పటికే ప్రభువారు రూపాంతరం చెందాడు. అది చూసి చాలా ఆశ్చర్య చిక్కుతురై
ఆశ్చర్యంగా ఆయన ఉండాలి. అలా కాదు, అలా వెంటనే దూరిపోయాడు. కొంతమంది అంతే కదా, మాట్లాడుతుంటాం వెంటనే దూరిపోతారు, వినరు. సెంటెన్స్ ఎండింగ్ అయ్యే వరకు వినరు. కొంతమంది వెంటనే దూరిపోయాడు. మీటింగ్ జరుగుతుంది కదా, ఆగాలి కదా, నీ సమయం వస్తుంది కదా, లేదు, దూరిపోయాడు. దూరిపోయి ఏమంటాడు? ఇప్పుడు చదవండి ఆ మాట సిస్టర్. ప్రభువా, దేవునికి తెలుదా ఎక్కడ ఉండాలో, ఎక్కడ తిరగాలో, ఎక్కడ నిద్రపోవాలో? ప్రభువారికి తెలుదండి. ప్రభువారికి ఈయన సలహా సూచనలు ఇస్తున్నారు. జనరల్గా చాలా ధైర్యశీలి పేతురు గారు, అంతేనా? అంతేకాదు, ఇంకొక గుణం చూద్దాం రండి. మత్తయి సువార్త 26:70 చూడండి. ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలు చూసి ముందుకెళ్దాం. మత్తయి సువార్త 26:75. ఇంకో గుణం ఏంటంటే, ఆయన తప్పు చేసినప్పుడు సంతాపం పొందుతాడు. మొట్టమొదటి చూసాము, ఆయన స్వార్థం లేనివాడు, సమస్తం విడిచిపెట్టాడు. సమస్తం తన గుణాన్ని విడిచిపెట్టాడు ప్రభు కొరకు. రెండోది చూసాము, చాలా ధైర్యశీలి ఆయన. 2 సందర్భాలు చూసాం మనం. సముద్రంలో ఉన్నప్పుడు, రూపాంతరం కొండ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసాం. ఇక్కడ మూడోది చూస్తున్నాము, ఆయన మూడోసారి కోడి కూసిన వెంటనే తను పశ్చాత్తాపడ్డాడు, సంతాపడ్డాడు. అంతేకాదు, ప్రేమ కలిగిన వాడు ఆయన. ప్రభు అన్నాడు, ఎక్కడ అన్నాడు? యోహాను సువార్త 21 అంటాడు. చదవండి, యోహాను సువార్త 21. యోహాను సువార్త 21:15. యోహాను సువార్త 21:15. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. సంతాపమే కాదు, పేదరుకున్న మంచి లక్షణం అంటే ప్రేమ గలవాడు, ప్రేమించేవాడు. మొట్టమొదటి చూసాం స్వార్థం లేనివాడు. రెండోది చూసాం, మేము చూసామండి చాలా ధైర్యశీలి. మూడోది చూసాం సంతాపము, ప్రేమ కలిగిన వాడు ఆయన. అంతేకాదు, చాలా ఆత్మీయ గుణం కలిగినవాడు, చాలా ఆత్మీయ దర్శనం కలిగిన వాడు. ఒక మాట అంటాడు చూడండి, యోహాను సువార్తలోనే 6:68 చూడండి, 6వ అధ్యాయం 68వ వచనం. చాలా ఆత్మీయ దర్శనం కలిగిన వ్యక్తి. ప్రభువా, ప్రభు అన్నాడు. అక్కడ పైన చాలా సందర్భం జరిగింది, మీరు ఎక్కడికైనా వెళ్తారా అని అడిగాడు ప్రభు. అక్కడ చాలామంది శిష్యులు వెనక తీశారు ప్రభువుని. ఒక సందర్భం జరిగింది, ఆ సందర్భంలో చాలామంది ప్రభు శిష్యులు వెనక తీశారు, ప్రభువుని వెంబడించట్లేదు. అప్పుడు ప్రభు క్వశ్చన్ వేశాడు. ఏమని వేశాడు? 67 చదవండి సిస్టర్. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మీరు వెళ్తారా అని దేవుడు క్వశ్చన్ వేసినప్పుడు, అప్పుడు పేతురు ఇచ్చిన ఆన్సర్ చూడండి. సీమోను పేతురు, ప్రభువా, ఎవరికి యొద్దకు వెళుదుమో? ఆత్మీయ దర్శనం కలిగిన వాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నిత్య జీవపు మాటలు, ఇంతటి మంచి లక్షణాలు కలిగిన పేతురు తన జీవితంలో ఆత్మీయంగా కొన్ని విషయాల్లో పడిపోతూ వచ్చాడు. స్వార్థం లేనివాడు, ధైర్యశీలి, సంతాపం కలిగి ప్రేమ కలిగిన వాడు, ఆత్మీయ దర్శనం కలిగిన వాడు. అయితే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఒడిదుడుకుల్లో ఆత్మ సంబంధంగా పడిపోయిన వాడుగా ఉన్నాడు బైబిల్లో. అలాంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు చూసి మనం ముందుకు వెళ్దాం. ఒక సందర్భం వెళ్దాం. మత్తయి సువార్త 26:33. మత్తయి సువార్త 26:33. ఈ రాత్రి కోడి కోయక మునిపే. చూసారా స్నేహితుడా, ప్రభువారు చెప్పారు. అయ్యా, ఆ పైన మనం చూసే 31:31లో ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడేదరని చెప్పారు. చెప్పినప్పుడు అది వినాలి ఆయన. పేతురుకు ఆ లక్షణం లేదు, వినే లక్షణం లేదు. సరే, ఏమన్నాడు ఆయన? ఎన్నో వచ్చిన చూసారు అది 33లో. అందుకు పేతురు, నీ విషయమై అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడను. కొన్నిసార్లు మన జీవితంలో గొప్పలకు పోతాం. పేతురులో
పేతురు పడిపోవడానికి, ఆత్మీయంగా కొన్ని విషయాల్లో పడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే గొప్పలు. మనం అనేకసార్లు గొప్పలు చెప్పుకుంటాం, మనకు కలిగింది కొద్దిగా ఎక్కువ చెప్పుకుంటాం. ఈ లక్షణం ఎవరికి ఉంటుంది? జనరల్గా లోకస్తులకు ఉంటుంది. నోరు వెళ్తే అబద్ధాలు, నోరు వెళ్తే అబద్ధం, సత్యం మాట్లాడినట్టుగా అబద్ధాలు మాట్లాడతారు వాళ్ళు. కానీ మన జీవితంలో అనేక సార్లు మనం గొప్పలు చెప్పుకుంటాం. పేతురు గారు ఏమన్నారు? దేవుడు చెప్పినప్పుడు అభ్యంతర పడతారు అన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలే, ఈయన మాత్రం మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు సిస్టర్? మరొకసారి చదవండి. చూశారండి, గొప్పలు చెప్పుకున్నాడు. స్వయం నమ్మకం, సొంత నమ్మకం ఆయనకుంది. డంబం మన జీవితంలో లేదా? డంబం, గొప్పలు. ఆత్మీయంగా ప్రభువులు సమీపమునుపు ఒకసారి పరీక్షించుకుందాం. పేతురు దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, అయ్యా నా విషయమై ఒక సమయం వచ్చినప్పుడు మీరు అభ్యంతరపడతారు. చెప్తున్నవాడు ఎవరు? సామాన్యుడు కాదు. అంతకుముందు అనేకమైన ఆశ్చర్యక్రియలు చేసిన దేవుడు. ఆయనే చెప్పాడు, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడని చెప్పాడు. నా ప్రియ స్నేహితుడా, ఇక్కడ చూస్తే ఆయన స్వయం నమ్మకం ఉంది ఆయన మీద. సొంతం, డంబం, గొప్పతనం, గొప్పగా చెప్పుకోవాలి. రెండో లక్షణం చూద్దాం రండి. 26 అక్కడే అదే అధ్యాయంలో 26:40 చూడండి సార్. 26:40 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు చాలు సిస్టర్. రెండోది ఏంటంటే తన ఆత్మీయంగా పడిపోవడానికి ఏంటంటే అజాగ్రత్త. ప్రభువారు ముందే చెప్పారు, మీరు శోధనలో పడిపోకున్నట్లు ఏం చేయాలి? చదవండి సిస్టర్ అన్నమాట మరొకసారి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మసిద్ధమే కానీ ప్రార్థన కూడికి పెడితే 100 మంది వస్తే ఆదివారం 10 మంది వస్తారు ప్రార్థన కూడికి. చాలా విచిత్రము. నేను కొన్ని విషయాలు కొంతమందిని చూశాను. ఒక ఆయన దైవ సేవకుడు బల్ల దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. సుమారు అనకాపల్లి మొదలుపెట్టాడు, విశాఖపట్నం వరకు వస్తున్నాడు. సమయం చాలామందిని కవర్ చేశాడు పాపం. రీసెంట్గా జరిగినది, వాస్తవం చెప్తున్నా, కల్పన కాదు. చాలా కవర్ చేశాడు, అందరి గురించి మనం ప్రార్థన చేశాడు. ఆయన చేసిన తర్వాత ముగించేశాడు. ముగించిన తర్వాతనే అటు సైడ్ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఇది వేరే మందిరం జరిగింది. అటు సైడ్ నుంచి ఒక ఆయన వచ్చి, అయ్యా పాస్టర్ గారు, మీరు మా పొలాల గురించి ప్రార్థన చేయలేదండి, వర్షం పడాలని ప్రార్థన చేయలేదండి అన్నాడు. ప్రార్థన అయిపోయింది అప్పటికే. అందరూ అలా చూశారు. ఆయన పాపం చాలా దీనుడు. ఏం చేస్తాడు మరి? మళ్ళీ మోకాల నుంచి ఆ పొలాల గురించి, ఆ వర్షాల గురించి ప్రార్థన చేశాడు. నేను ఎందుకంటున్నా అంటే ప్రార్థన కూడుకుంటుంది, అనేకమైన అంశాలు ఉంటాయి. ఈడొచ్చి ప్రార్థన చేయొచ్చు కదా. లేదు, మనం అనేకసార్లు రాము. ప్రార్థన కూడికి విలువ తెలియదు, బైబిల్ స్టడీకి రాము, వారి కూడికలకు రాము, సావాసంలో ఉంటామని చెప్తాము, సావాసంలో ఉండం, ప్రభు బలులో చేస్తాం. ప్రభు బలులో చేయడం అంటే ఏంటండి? దేవునితో సావాసం కలిగి ఉన్నామని అర్థం. దేవునితో నువ్వు సావాసం కలిగి ఉన్నావంటే దేవుని బిడ్డలతో ఉండాలనే అర్థం. ఎందుకు అంత చిన్న విషయం మనం మర్చిపోతున్నాం. సరే, ఇక్కడికి వస్తే పేతురు గారు రెండో అంశం ఏంటంటే ఆయన అజాగ్రత్త ప్రార్థన. దేవుడు ఏం చెప్పాడు? మీరు శోధనలో పడిపోకున్నట్లు మీరు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి రెండో అంశం తన జీవితంలో ఏంటంటే అజాగ్రత్త ఉంది. అంతేనా? ఇంకోటి చూద్దాం రండి. ఆయనది యోహాను సువార్త 18:10 చూడండి. యోహాను సువార్త 18:10. ఆ దాసుని పేరు మల్కు. యేసు, మిస్టర్ పీటర్, కత్తి ఫస్ట్ నువ్వు ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అని పేతురుతో అన్నాడు. రెండోది ఏంటంటే పేతురు అంటేనే మనకు ఒక పదం వస్తుంది, ఏంటంటే దుడుకు స్వభావం గలవాడు. అది యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు.
అక్కడ బందిపోటు దొంగలు వచ్చినప్పుడు, క్షమించండి, అక్కడ దేవుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే కత్తి తీశాడు. చూడండి ఆ మాట, సీమోను పేతురు వద్ద కత్తి ఉన్నందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి, ఆ దాసుని కొట్టి అతని కుడి చెవిని తెగి నరికాడు. రెండోది ఏంటంటే తన జీవితంలో ఏంటంటే, మూడోదిగా మనం చూస్తాం ఏంటంటే తన జీవితంలో దుడుకు స్వభావం, ఆవేశం, పగ తీర్చుకోవాలా కదా. చాలామందికి ఉంటుంది కదా ఇటువంటి అంశం. క్రైస్తవులే ఆవేశం ఎక్కువ, క్రైస్తవులే పగ తీర్చుకోవాలి, క్రైస్తవులే రోషం. మూడో అంశం ఏంటంటే పేతురు తన ఆత్మీయ జీవితంలో పతనం అవడానికి కారణం ఏంటంటే తన జీవితంలో ఆవేశం, దుడుకు స్వభావం. 4 చూద్దాం రండి. మత్తయి సువార్త ఇక్కడే 26:58. చాలా ఉన్నాయి కానీ నేను కొన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను. మత్తయి సువార్త 26:58. అక్కడ మంచి మాట ముందు పట్టుకొని ఆయనను దూరం నుండి వెంబడించాడు. ఎక్కడి నుంచి వెంబడించాడు? యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు వలలు వదిలిపెట్టి కదండి, వలలు వదిలిపెట్టి సమస్తం విడిచిపెట్టిన వ్యక్తే ఎక్కడి నుంచి ఆయన్ని వెంబడిస్తున్నాడు? దూరం నుంచి వెంబడిస్తున్నాడు. కొంతమంది వారి జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు అంతే, దేవుని మందిరానికి దగ్గరలో కూడా మనం దేవునికి మందిరం దగ్గరలో ఉండడం, దూరం నుంచి ఆన్లైన్ వర్షిప్ ఏంటండి, ఆన్లైన్ బల్ల కూడా మరి ఎట్లా వస్తుందో తెలియదు కదండి, బల్ల ఎలా వస్తుందో తెలియదు. ఆన్లైన్ వర్షిప్. బ్రదర్ ఎందుకు రాలేదంటే ఆన్లైన్. ప్రియ స్నేహితుడా, దూరం నుండి వెంబడించాడంట ఆయన. ఆ మంచి మాట చదవండి అమ్మరు ఒకసారి మా మాట. 26 లోపలికి పోయి దూరం నుండి వెంబడించాడంట. దూరం నుండి. దగ్గర ఉండి వెంబడించాల్సిన వ్యక్తి ఆ దేవుడు అంత కష్టాల్లో ఆయన కొడుతున్నప్పుడు, అంత శ్రమానుభవం వైపు దేవుడు వెళ్తున్నప్పుడు ఆయన దగ్గర ఉండవలసిన దూరం వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా అనేకసార్లు ఆత్మీయంగా నష్టపోతున్నాం, ఎందుకంటే దూరం నుంచి వెంబడిస్తున్నాం. కాబట్టి 4 విషయాలు మనం చూసాం నా ప్రియ స్నేహితుడా. మొట్టమొదటిగా తన జీవితంలో పతనానికి కారణం గొప్పతనం, డంబం. రెండవదిగా చూస్తున్నాం అజాగ్రత్త, ప్రార్థన లేదు. మూడవదిగా చూస్తున్నాం దుడుకు స్వభావం, ఆవేశం, పగ తీర్చుకోవాలి. ప్రభువారు ఉన్నారు, వెంటనే ఆ దాసుని కొట్టి చెవి నరికాడు. 4వది చూస్తాం దూరం నుండి ఆయన వెంబడిస్తున్నాడు. ప్రభు బలకు సమీపనుపు ఇటువంటి ఆత్మీయ పతనాలు మన జీవితంలో ఉన్నాయేమో మనం గ్రహించాలి. ఇంకొకటి చూద్దాం, సమయం అయిపోతుంది కదా, ఇంకొకటి చూద్దాం రండి. యోహాను సువార్త 18:25. చూసారండి, నేను కాను, నేను ఎరుగని బహిరంగంగా నేను ఎరగలేదని చెప్పాడు ఆయన. బహిరంగంగానే చెప్పాడు ఆయన. నా ప్రియ స్నేహితుడా, ఈ ప్రభు బలకు సమీపనుపు అనేకసార్లు మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా అభ్యంతరం వచ్చినప్పుడు అనేకసార్లు బహిరంగంగానే మనం ఆ విధంగా చెప్పాము సాక్ష్యం ప్రభువారి గురించి. తన జీవితంలో గొప్పతనం ఉంది, గొప్పలో డంబం ఉంది, తన జీవితంలో అజాగ్రత్త ఉంది, దుడుకు స్వభావం ఉంది, తన జీవితంలో దూరం నుండి ప్రభును వెంబడిస్తున్నాడు. అంతేకాదు బహిరంగంగా ప్రభువారినే ఒప్పుకోవట్లేదు ప్రభువుని. ఇటువంటి అనుభవం గుండా పేతురు వెళ్ళాడండి. ఆత్మీయ పతనం వైపు ఆయన పరిగెత్తుతున్నాడు. అయితే ఒక దినం వచ్చింది, అరండి ఇందాక చదివాం కదా అదే మాట, మత్తయి సువార్త 26:70 చదవండి మరొకసారి. ఒక దినం వచ్చింది, నా ప్రియ స్నేహితుడా, ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపం, రియల్ పశ్చాత్తాపం ఇది. ఎంత మంచి మాట రాయింది. 26
75 అందరు చదువుదాం ఈ మాట. అందరూ బైబిల్ ఉన్నవారు అందరు తీయండి, బైబిల్ ఉన్నవారు అందరు తీయండి. కనుక కోడి కోయక మునుపు నువ్వు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఎలాంటి ఏడుపు అంటే దొంగ ఏడుపు కాదు, ఎలాంటి సంతాపం అంటే దొంగ సంతాపం కాదు, ఎలాంటి మారు మనసు అంటే రియల్ ఆత్మ సంబంధమైన మారు మనసు పొందాడు పేతురు. ఒకప్పుడు గొప్పతనం కలిగిన గొప్పలు చెప్పుకునే వ్యక్తి, ఒకప్పుడు అజాగ్రత్తపరుడు, ఒకప్పుడు దుడుకు స్వభావం కలిగిన వాడు, ఒకప్పుడు దూరం నుండి ప్రభును వెంబడించిన వాడు. అంతే నా స్నేహితుడా, బహిరంగంగా ప్రభువారినే ఏమనండి నేను ఎరగలేదండి అన్న వ్యక్తి తన జీవితంలో మూడోసారి ఆ కోడి కూసినప్పుడు తను గుర్తు తెచ్చుకున్నాడు. అయ్యా ప్రభు చెప్పాడు ఫలానా రోజు. బయటికి వెళ్ళి సంతాపపడి మారు మనసు పొందాడు. నా ప్రియ స్నేహితుడా, ఈ బలకు సమీపమునుపు ఒకసారి పరీక్షించుకుందాం. అనేక సార్లు మన జీవితంలో ఇటువంటి అనుభవం ఉన్నాయి, గొప్పలు చెప్పుకునే అనుభవాలు ఉన్నాయి. దుడుకు స్వభావం ఉంది మన జీవితంలో, అజాగ్రత్త ఉంది మన జీవితంలో, ప్రార్థన లేమి ఉంది. నా ప్రియ స్నేహితుడా, అంతేనా? అనేక సార్లు ప్రభు వారిని కాదన్నాం. ఎలా కాదన్నామంటే నోటితో కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు నా దేవుడు అని అట్లా కాదు. మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచన, మన నడక చెప్పింది, లోకానికి చెప్పింది వీడు క్రైస్తవుడు కాదు, 100% వీడు క్రైస్తవుడు కాదు. వీని క్రియలు అలా ఉన్నాయి, వీళ్ళ తలంపులు అలా ఉన్నాయి, వీని జీవితం ఇలా ఉంది, వీడు ఏమాత్రం కూడా క్రైస్తవుడు కాదు. ఆ విధంగా మనం ఎరగనన్నాం ప్రభు వారిని. ప్రభు బల సమీపం ఒకసారి పరీక్షించుకుందాం. ఇటువంటి పేతురు, మారు మనస్సు పొందిన పేతురు, ఆ తర్వాత దేవుడు చూడండి ఆయన ఏ విధంగా లిఫ్టప్ చేశాడంటే చూడండి, మంచి మాట ఉంటుంది. అపోస్తుల కార్యం 4:19. అపోస్తుల కార్యం 4:19. చూశారండి, ఒకప్పుడు బహిరంగంగా ప్రభు వారిని కాదన్నాడు, ఇప్పుడు ఎట్లండి ధైర్యంగా జవాబిస్తున్నాడు ఆయన. చదవని చేశారు అన్నమాట మరొకసారి. అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. బహిరంగ కాదన్న వ్యక్తి ఇప్పుడు ధైర్యంగా ప్రభు సువార్తని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎంత మంచి మాట రాబడింది అన్నమాట. 19:20 మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఎవరిస్తారండి ఇటువంటి మాట అంటే? నిజమైన మారు మనస్సు, పశ్చాత్తాపము కలిగిన వ్యక్తి ఏనాడు కూడా తన ప్రభు గురించి చెప్పకుండా ఉండలేడు. మంచి ఆరాధన పాట ఉంది కదా, ఎట్లు మౌనంగా ఉండగలం, ఎట్లు ఉంటాం? మనసు మన హృదయం ఉండలేదండి, మన హృదయం ఉప్పొంగుతుందండి. మన దేవుడు మన హృదయంలో పెట్టిన సంతోషము అది ఉప్పొంగుతుంది, మన గిన్నె నిండి పొర్లుచున్నది. చెప్పన సఖ్యము మహిమయుక్తమైన సంతోషం ప్రభు మనకిచ్చాడండి. అంత సంబంధమైన ఆధిక్యతలు ప్రభువారు మనకిచ్చారు. ఎంత మంచి మాట అన్నట్టు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండలేం. పాపం అలాంటి వారే ఈనాడు సువార్తలు బలైపోతున్నారు. ఏనాడైనా దేవుని మందిరానికి వచ్చి కనీసం వారి కోసం ప్రార్థన చేసావా? నీకు అవకాశం లేదు, వారి కోసం ప్రార్థన చేసావా? మీకు తెలుసో లేదు, చాలామంది ప్రతి శుక్రవారం మన మందిరంలో మంచి డిగ్నిటరీస్ వస్తారు, గెస్ట్లు వస్తారు, ఆత్మ సంబంధమైన వారు వస్తారు, పరిశుద్ధులు వస్తారు, రక్షింపబడిన వారు వస్తారు, మారు మనసు పొందిన వారు వస్తారు, ప్రార్థన చేస్తారు ఇతరుల కోసం. ఉన్నావా? ఆ లిస్టులో నువ్వు ఉన్నావా? చెప్తావు కదా, బలహీనతలు చెప్తావు, అన్నీ చెప్తావు. రోగం వస్తే ఆటోమేటిక్గా వస్తావు కదండి. ఏదైనా రోగం వస్తే అమ్మో ఇంకా చెప్పలేము. నా ప్రియ స్నేహితుడా, ఎంత మంచి మాట రాబడిందంటే ధైర్యంగా జవాబిచ్చాడు. ఒకప్పుడు బహిరంగంగానే ప్రభును కాదన్న వ్యక్తి ఇప్పుడు ధైర్యంగా జవాబిస్తున్నాడు. అది నిజమైన మారు మనస్సు. ఈనాడు మందిరాల్లో మనం చూస్తున్నాం, ఈనాడు సంఘాలలో మనం చూస్తున్నాం, సారాత్విక మందిరాల్లో చూస్తున్నాం. మారు మనసు అంటారు, బాప్తీసం అంటారు. ఒక్క వారం కూడా వారు సరైన వారు కూడికలు రారు. ఒక్క వారం. నేను చిన్నగా ఉన్నప్పుడు మేబీ ఇంటర్మీడియట్ డిప్లొమా అనుకుంటాను, మా సిస్టర్ నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలకి మ్యారేజ్ అయింది, క్రిస్టియన్ మ్యారేజ్.
ఒక పల్లెటూరులో. అయితే మేము వెళ్ళాం, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి దేవుడు మళ్ళీ చెప్పాలన్నాడు. వెళ్తే ఆమెకు ఏమాత్రం మారు మనసు లేదు, ఇంకా వేరే మనసులు ఎక్కువ ఉన్నాయి ఆమెకు. అర్థమైందండి? మారు మనసులు లేవు, వేరే మనసులు, దొంగ మనసు, మాయ మనసు, మన అయ్యగారు చెప్తారు కదా, అన్ని మనసులు ఉన్నాయి. పెళ్లి కోసం ఆమె తీసుకెళ్ళారు, ఒక నది దగ్గర తీసుకెళ్ళారు, ముంచారు ఆమెని. ఎందుకు చెప్తానంటే మా ఇంటి పక్కనే ఆమె ఉంటుంది అన్నమాట. పేరు చెప్పట్లేదు రండి. అయితే ముంచేశారు. నాకు తెలియదు, చిన్నగా ఉన్నాం కదా, డిప్లొమా మా అంటే ఇంటర్మీడియట్ మేబీ డిప్లొమా స్టేజ్ అనుకుంటాను. ఎందుకు ముంచుతారో ఏం అర్థం కాలేదు. ఎందుకు తీసుకెళ్తున్నారో ఏమని అని అడిగామంటే ఆమెకు బాప్తిజం ఇస్తున్నారు, పెళ్ళి చేయాలంటే ఏం కావాలంటండి, బాప్తిజం సర్టిఫికేట్ కావాలా, తీసుకోవాలి కదా. మనం కూడా ఇప్పుడు ప్రభు బలులో చేస్తున్నామంటే మనకు సర్టిఫికేట్ ఉంది. ఏం సర్టిఫికేట్ అది? బాప్తిజం సర్టిఫికేట్. అంతే, అందుకే చేస్తున్నాం. అంతేగాని ప్రభు సహవాసంలో ఉండాలి, అది ఆత్మీయమైన ఆహారం అని ఆ గ్రహింపు మనకి లేదు. అనేకసార్లు మన అందరికీ, చాలామందికి, కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. కొంచెం ఆత్మీయంగా, కొంతమంది దినదినము రిచ్ అవుతూ ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు దేవుని మందిరంలో. కొంతమంది ఆత్మీయంగా దిగజారుతున్నారు, కొంతమంది ఆత్మీయంగా వెనకబడుతున్నారు, కొంతమంది పడిపోయారు. ఇక్కడ ప్రభు బలకు సమీపం. నా ప్రియ స్నేహితుడా, పరీక్షించుకుందాం. ఎటువంటి పేతురు దేవుడు ఎటువంటి వ్యక్తిగా చేశాడు, ధైర్యంగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటండి, సమయం లేదండి, ముగిస్తున్నాను. ఏంటండి, తబితని, ఏమండి, చనిపోయిన తబితని లేపాడండి ఆయన. చనిపోయిన వారు సైతం లేపాడు ఆయన. ఒక అయిన వ్యక్తిని, పక్షవాయువు గల వ్యక్తిని, 8 సంవత్సరాలుగా పక్షవాయువు గల వ్యక్తిని స్వస్థపరిచాడు ఆయన. సామాన్యుడు, జాలరుడి, బీటెక్, ఎంటెక్, పిహెచ్డి ఏవి లేవు, విద్య లేనివాడు ఆయన స్వస్థపరిచాడండి. ఎంత సంతోషం, ఎంత ఆశ్చర్యం. ఒక సామాన్యునితో దేవుని పరిచర్య. నేను ముగిస్తున్నాను నా ప్రియ స్నేహితుడా. మన బక్సింగ్ అంకుల్ కూడా అలాంటి వారే, స్వార్థం లేనివాడు, స్వార్థం లేకుండా ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. ప్రియ స్నేహితుడా, ఎంత స్వార్థం లేదంటే, నేను ఆయనది బుక్ చదువుతూ ఉంటే ఏడిపోస్తుంది. బ్యాంక్ అకౌంట్ లేదంట ఆయనకు, బ్యాంక్ అకౌంట్ లేదు. తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, నీ విశ్వాసాన్ని రహస్యంగా దాబెట్టుకో అని చెప్పారు. ఆయన ఒప్పుకోలేదు. దరిద్రులుండే సత్రాల్లో ఉన్నాడు. అప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు చాలా ధనవంతులండి. అవన్నీ వదిలిపెట్టాడు. ఇందా చూసాం కదా, పేతున దేవుడు ఇహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవం పొందాడు. లేదండి చెప్పండి, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. బక్సింగ్ గారు పొందారా లేదా? పొందారు. ఇప్పుడు కూడా ఆయన చనిపోయిన ఎన్ని సంవత్సరాలైనా ఆయన గురించి మనం సాక్ష్యం చెప్తున్నాం. అలాంటి జీవం, అటువంటి సాక్ష్యం మనం పొందాలి. ప్రభు బల్లకు సమీపమునుపు కొన్ని పతనాలు చూసాం పేతురులో. అటువంటి లక్షణాలు మనలో ఉన్నాయేమో, తొలగించుకుందాం. నిజమైన పశ్చాత్తాపం పొందాం. పేతురు వలె ఆశ్చర్యకార్యాలు చేద్దాం. చనిపోయిన వారిని లేపుడు ఏంటండి, ఎంత ఆశ్చర్యకార్యం. పక్షవాయువు కలిగి 8 సంవత్సరాలు అయిన వ్యక్తి ఉంటే, అటువంటి వ్యక్తిని, పక్షవాయువు గల వ్యక్తిని లేపాడండి. బెడ్ మీద 8 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. మనకు కూడా అన్ని పక్షవాయులే కదండి, అన్ని పక్షవాయులే. ప్రార్థనకి కాలు రాదు, ఏ కోటికి కాలు రాదు, తొందర పోదామంటే రాదు కదండి. ఏ దానికి, ఆత్మ సంబంధమైన కార్యానికి ఏ దానికి రాదు. మన చెయ్యి రాదు, కాలు రాదు. స్పిరిచువల్ పక్షవాయువు మందంతా. పరీక్షించుకుందాం. పరీక్షించుకొని ప్రభు బలులో పాలు పొందాం.